గ్రామ ప్రజలకి నాపై చేసిన ఆరోపణలకు నేను చర్చలకు సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమేనా అంటూ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పుట్ట రాంబాబుతో పాటు మరికొంతమంది నాయకులకు జోగి పార్టీ సవాల్ విసిరారు. వెంటపాడు మండలం మేనవల్లూరులో ఆయన స్వగృహం వద్ద AV9 టీవీతో మాట్లాడారు. ఆదివారం AV9 టీవీలో బీసీలను అగ్రకులాలకు చెందిన కొంతమంది చిన్నచూపు చూస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర వాటిపై తమకు తెలియజేయడం లేదంటూ జోగి పార్టీ చేసిన ఆరోపణలను ప్రచారం చేసింది. ఆ కథనానికి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పుట్ట రాంబాబు మరికొంతమంది నాయకులు స్పందిస్తూ మంగళవారం కౌంటర్ ఇచ్చిన సంగతి విదితమే. ఆ కౌంటర్లో జోగి పార్టీపై వారు పలు ఆరోపణలు చేశారు. వారు చేసిన ఆరోపణలకు పార్టీ గురువారం సాయంత్రం తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకి, కూటమి నాయకులు, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అది 2021లో నేను నిలబడిన ఎలక్షన్ నిమిత్తం మీ అందరికీ గతంలో సోమవారం నాడు నేను మీడియా ద్వారాగా ఒక వార్తని మీకు పంపడం జరిగింది. దాని మీద రిప్లై వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు మాట్లాడింది ఏం మాట్లాడారో, నేనేం మాట్లాడానో మీరందరూ కూడా దాన్ని గ్రహించండి. అలాగే నాకు డబ్బులు ఇచ్చానన్నారు. డబ్బులు ఇచ్చానన్న ఎలా అన్నారు? దేనికైనా సరే రమ్మని డబ్బులు ఇచ్చానన్నారు. వైఎస్ఆర్సీపీలో కుమ్మక్కయ్యన్నారు. ఇటువంటి వీటి మీద అన్నిటి మీద కూడా నేను చర్చకి సిద్ధమని చెప్పి ఆ రోజు నాడే వాళ్ళు పెట్టిన ఒక గంటలోనే మళ్ళీ నేను వాయిస్ మెసేజ్ టీడీపీ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ మెసేజ్ పెట్టను, నా సోదరుడు అని చెప్పాడు, పొద్దున చెప్తున్నాను ఆయన. ఆయన మాట కోసం నేను గౌరవించి నేను ఆ మెసేజ్ పెట్టడం జరిగింది. మీరు ఎక్కడ రమ్మంటారో నేను అక్కడికి వస్తాను, నేను ఒక్కనే వస్తాను, మీరు అందరూ రండి, కూర్చుని చర్చించుకుందాం అని చెప్పడం జరిగింది. దాని మీద నాకు ఈ గ్రూప్లో కానీ పోనీ నాకు సీక్రెట్ కానీ నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ కానీ ఎటువంటిది పంపలేదు. దీనికి పవర్ టీవర్ మా అన్నకి ఇచ్చానంటున్నారు. సరే, సిడ్ కూడా మా అన్నకి ఇచ్చిన చెప్పండి, తప్పలేదు. మీరు పవర్ టీవర్కి ఇచ్చారో సిడ్ ఎవరికి ఇచ్చారో అన్నీ కూడా నువ్వు నేను ఇచ్చానంటే కుదరదు. అక్కడ ఆధారాలు ఉంటాయి, అన్నిటికీ తీద్దాం. దానికి సిద్ధమైతే మీరు టీడీపీలోని మొన్న ఎవరెవరు మాట్లాడారో వాళ్ళందరూ కూడా రండి. ఎక్కడికంటే దేవి సెంటర్లోకి వస్తారా లేకపోతే ఎక్కడికి వస్తారు, రండి, కూర్చుని చర్చించుకుని మాట్లాడుకుందాం. ఎవరు మగోళ్ళు అయితే వాళ్ళు మగోళ్ళే వెళ్తారు, ఎవరు ఆడవాళ్ళు అయితే వాళ్ళు గోదరేసిన వస్తారు. అక్కడి నుంచి నేను ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరైనా సరే ఒక రూపాయి ఏ పార్టీలైనా సరే, ఏ పార్టీ ఇంతకుముందు కూడా ఏ పార్టీ అయినా తిరిగి ఒక ఇళ్ల స్థలం లాంటిది కానీ ఒక లోన్ లాంటిది కానీ ఏమన్నా తీసుకున్నానని మీరు నిరూపిస్తే నేను ఊరి వెళ్ళిపోవడం ఖాయమే. లేకపోతే మరి దాని మీద మీరు ఏం చేస్తారో మీరు అందరూ స్పందించండి. మీకు ఇంతకంటే నేను గౌరవించానంటే మాట్లాడే పోతున్నాను నా సోదరుడిని, అందుకే గౌరవించి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్కి 24 గంటల పైన అవుతుంది మెసేజ్ పెట్టి, ఇప్పుడు కూడా ఎవరు రిప్లై ఇవ్వలేదు. మరి మీకు కళ్ళు లేవో లేదా ఇంత సౌలు లేవో నాకేం అర్థం కాలేదు. ఇదే మెసేజ్ వేరే గ్రూపుల్లో మీరు మాట్లాడింది జనసేన నాయకులు దాంట్లో పెట్టారు, మరి నేను మాట్లాడింది కూడా పెట్టారు కదా. నేనేం మాట్లాడాను? నేనేం తప్పు మాట్లాడినా? నేనేం తప్పు చేసానా? మీరే పెద్ద రండి. నేనేమన్నాను? రైతుల సొమ్ము 2 కోట్ల రూపాయలు కోర్మిల్ సొసైటీలోని స్కామ్ జరిగింది, దాని మీద స్పందించండి, దాన్ని అడగండి అని చెప్పాను. అంతవరకే. మీరేమన్నారు? అప్పుడు నేను గ్యామ్ వచ్చానా? మీరు వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కయ్యారా, నేను కుమ్మక్కయ్యానా? మాట్లాడదాం, మాటల్లోనే తెలుస్తుంది. మీరు కుమ్మక్కైన వల్లనే ఈ రోజు 2 కోట్ల రూపాయల స్కామ్ మాట్లాడకుండా కూర్చున్నారు మీరు అధికారంలో వచ్చే కూడానే. నేను కుమ్మక్కలేదు కాబట్టి ప్రజల ముందు ఇలా పెట్టాను. రైతు డబ్బులు అయ్యి రైతు కష్టార్జితం. మీరు కూడా ఒక ఎకరం దమ్ము చేసి ఎకరం చేలో కష్టపడి చేస్తే ఆ రైతు ఇలివేంటో మీకు తెలుస్తుంది. మీకు తెలియదు కాబట్టి మీరు ఇలా రాజకీయంలో తిరిగి అలా పై తిరిగి సంపాదించుకున్నారంటే మీరు మాట్లాడతారు తప్ప సీలో దిగి చెయ్యండి, రైతులకు అండగా ఉండండి. మరి కూటమి నాయకులకి కార్యకర్తలకి ఇందులో ఏమైనా తెలిసి తప్పులు చేసి మాట్లాడుంటే క్షమించండి. అందుకే మీరు దీనికి సమాధానం ఇవ్వబోయే వాటికి ఇలాగే వాయిస్ మెసేజ్లు సెల్ ఫోన్లో పెడతాం జరుగుతుంది. నేను కూడా మీరు స్పందించడం ఉంటుంది, లేదా నేను గొడవ తిరుగుతూ నిజమే, అది మాత్రం ఊరుకోను నేను. ఎందుకంటే నేను చెయ్యని తప్పుకి నా మీద నిందేస్తే ఎటువంటి పరిస్థితి కూడా అసలు ఎంత గొప్పడన్నా సరే నేను వెనకాడేది లేదు. మనము 2021లో పోటీ చేసినప్పుడు ఏ వ్యక్తి వల్ల మనం ఓడిపోయి మీకు ఎవరికి తెలదా? టీడీపీ నాయకులకి
కార్యకర్తలకి కాకతీయ యూత్కి తెలదా? మీరు అడగండి, ఆయన నిర్వహించండి సమయం వచ్చినప్పుడు. దాన్ని మీరు ఆయన నిర్వహించమని నన్ను ఆగమంటారు మీరు? నేను ఎందుకు ఆగాలి? నేను నా కూడా తిరిగి నా కూడా నెంబర్లకు పోటీ చేసిన నేను కొంతమందికి సమాధానం చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు ఏం చేస్తాం? రిజన్ చేయకపోతే తొంగుంటారని ఇంట్లోకి వచ్చి మీరు అన్నీ మాట్లాడబట్టే నేను చేశాను, అంతే తప్పండి. నాకు తప్పని చెప్పేదండి, దేనికైనా రెడీ అని చెప్తున్నాను కదా నేను. మీరు నన్ను ఆగమన్నారు, కంగారు ఇది ఏం నిజం చెప్పండి. నేను తప్పు చేసిన నిజాయించారా లేకపోతే నిజాయితీగా నిజాయించారా? నిజాయితీగా ఉన్నాడు ఎప్పుడు నిదానించుకుని వెళ్తాడు. తప్పు చేసినాడు ఇలా తప్పుడు పని చేస్తూ ఉంటాడు. మీరు ఇలా వెనకాల నుండి ఎవడో అన్నాడు, ఒకడు అన్నాడు మీరేం డబ్బులు అవ్వలేదు, పార్టీ ఏం డబ్బులు అవ్వలేదు, మేమే పెట్టుకున్నాం ఒక చెప్తున్నానంట. రమ్మనండి, ఎక్కడ వస్తాడు? నేను ఎంత ఇచ్చాను, వాళ్ళ నేను ఇచ్చాను, వాళ్ళు నాకు ఇచ్చారో కూర్చుందాం, కూర్చుని చర్చించుకుందాం. అది ఎవరో రారు, మీరు మాట్లాడాలని ఎంతమంది వస్తారో అంతమంది రండి, నేను ఒక్కడిని వస్తాను. గాజులు చీరలు తెచ్చుకోండి. ఎవడైతే మగోళ్ళలో మాట్లాడతాడో ఆడు మగోళ్ళే వద్దాం, ఎవడైతే నీ చేతకం చవడలో మాట్లాడతాడో ఆడు వచ్చి గాజులు వేసుకుని చీరడం వద్దాం అక్కడి నుంచి. అది ఈ మీడియా ద్వారాగా ఈ మేనవుళ్ళూరు ప్రజలకి నేను చేసిన ద్రోహం అని నిరూపిస్తాను కనుక నేను దీనికన్నా సిద్ధమే. ఈ మీడియా ద్వారాగా మేనవుళ్ళూరు గ్రామ ప్రజలందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. పుట్టా రాంబాబు తనపై చేసిన ఆరోపణలపై తాను వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, గ్రామంలో మీరు ఎక్కడకు చర్చకు రమ్మన్నా నేను వస్తానని, మీడియా సమక్షంలో ఈ చర్చ జరుగుతుందని, అందుకు మీరు సిద్ధమా అంటూ పాటియ సవాల్ విసిరారు. రైతుల సంక్షేమం కోరుకునేవారు అయితే కోరుమిల్లి సొసైటీలో 2 కోట్ల రూపాయలు రైతుల సొమ్మును కాజేశారని, దీనిపై వారు ఎందుకు స్పందించట్లేదని పాటియ ప్రశ్నించారు. మీరు చేసిన ఆరోపణలో ప్రతి అంశం మీద వివరణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. నేను తప్పు చేస్తే గ్రామం నుంచి వెళ్ళి పోతాను, అదే మీరు తప్పు చేసినట్లుగా నిరూపిస్తే అందుకు మీరు ఏం బాధ్యత వహిస్తారని పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ఎవరి వద్ద నుంచి ఎటువంటి సొమ్ములు వసూలు చేయలేదని, నేనే నాకున్న దాంట్లో ఎంతో కొంత ఇతరులకు సాయం చేశానని అన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా నేను స్పందించాలి. ఇది తప్పు అని అనుకుంటున్నారా, ఏమనుకున్నా తేలాలే. మీరు ఎవరో ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే, నేను ఇందులో ఉంటే తప్పు మాట అన్నా తప్పు చెప్పాలన్నా సరే, టీడీపీ జనసేన బీజేపీ కూటమి గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. మన గ్రామానికి కావాల్సిన మంచి అభివృద్ధి పనులు మనం చేసుకుందాం. పరిపాలన ఉన్నంత వరకు అప్పుడే కాలం వచ్చి 2 సంవత్సరాల కాలం అయిపోతుంది. ప్రభుత్వం వచ్చి మన అధికార ప్రభుత్వం వచ్చి మన గ్రామంలో ఏమీ చేయలేకపోతున్నాం. మనం అందరూ కలిసి వెళ్ళి చేసుకుందాం. మీరు ఎక్కడికన్నా రమ్మంటే, కూటమి అంతా కలిపి రమ్మంటే నేను ఎక్కడికైనా వస్తాను, సిద్ధమే. కలిసి చేసుకుందాం. అంటే గ్రామం అభివృద్ధి చేయాలి. గ్రామంలో డ్రైనేజీ సమస్య ఎంత ఉంది, డ్రైనేజీ వల్ల మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, మంచినీటి వల్ల మనకి ఇబ్బందులు ఉన్నాయో, రోడ్ల వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, మనకి అన్ని భగవంతుడి ఇచ్చిన కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాం. కాబట్టి దాని మీద స్పందించి ఎదరికెళ్దాం రండి. అదేగా నన్ను వెనకాల నుండి ఎవరు నడిపిస్తున్నాను, నన్ను వెనకాల నుండి ఎవరు నడిపిస్తలేదు. గతంలోని నా సోదరుడు ఒకటి నాతో మాట్లాడేవాడు, ఇది మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పకుండా పెట్టానని. ఆయన అలా అంటే గతంలో కూడా పెట్టద్దు, అతనికి చెప్పాను ఇలా ఉంటుందంటే ఏం కంగారు పడి నీకు ఏం కాలేదని చెప్తాను, పట్టుకెళ్ళి చెయ్యి అన్నాడు. మీరెత్తనేంటి, నేను పార్టీ ఏ పార్టీ కూడా దగ్గర ఆ పార్టీ వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను అతని దగ్గర ఏం స్పందించలేదు. మొన్న మీడియాతో మాట్లాడిన గురించి ఆయన నాతో కూడా మాట్లాడుతూ మానేశాడు. ఇందులో ఎవరి పునాది లేదు. మీ వెనకాల ఉండే మీరు చూసుకోండి, మీ నాయకుల్ని మీరు మార్చుకోండి. టీడీపీ పార్టీ ఇదే విధంగా కొనసాగాలంటే టీడీపీ నాయకులను మార్చి యూత్ ముందుకొచ్చి కష్టపడ్డ ప్రతిఫలం దక్కేలాగా, గౌరవం తగ్గేలాగా మీరందరూ కూడా నడుచుకోవాలని కాకతీయ యూత్ వారి అందరూ కూడా పేరున ప్రతి ఒక్కరికి పేరున తెలియజేయడం జరిగింది. ఓకేనండి. ఏవి9 టీవీ న్యూస్, మేనవల్లూరు.